నమస్తే అందరికీ. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంట్లో పెట్టే వాళ్ళకి నాకు తెలిసిన ప్రాసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ అయితే మనం కింద ఒక క్లాత్ పరుచుకొని దాంట్లో బియ్యం అయితే పోసుకోవాలి. బియ్యం పోసిన తర్వాత పసుపు కుంకుమ వేసుకొని తర్వాత కొన్ని రకాల ఆకులు ఉంటాయి కదా, వినాయకుని కోసం తెచ్చినవి. ఆ ఆకులన్నీ పెట్టాలి. పెట్టిన తర్వాత వినాయకుని పెట్టాలి. అంటే కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే పసుపుతోన ఇంట్లో వినాయకుని చేసి పెట్టాలి. ఫస్ట్ పసుపు వినాయకునికి పూజ చేసిన తర్వాతనే మనం మన వినాయకునికి పూజ చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఒక జంధ్యం వేయాలి కాబట్టి మనం ఒక పసుపు కలుపుకొని ఒక తాడికి పసుపు మొత్తం రాసి జంధ్యం అయితే దేవునికి వేయాలి. తర్వాత పత్తితో ఉన్న దండ ఉంటుంది కదా, అది కూడా వేసి ఇంకా మొత్తం చిన్న పువ్వులు పళ్ళు మొత్తం పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ బియ్యం పోసుకొని ముందు కలశం పెట్టాలి కదా, కలశం కూడా కడిగి వాటర్ వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి దానికి ఒక పసుపు కొమ్మ అది కట్టాలి. తర్వాత బొట్టు పెట్టి మళ్ళీ కలశం అయితే కూర్చోబెట్టాలి. తర్వాత ఇంకా మనం తెచ్చిన స్వీట్స్ పువ్వులు వినాయకునికి అది ఉంటుంది కదా, మొక్కజొన్న అంటే ఇష్టం అంట, అది ఫ్రూట్స్ లడ్డు మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ మొత్తం పూజ అయితే చేసుకోవాలి. ఇంకా మాకైతే పూజ విధానం యూట్యూబ్లో చూసి కొన్ని మంత్రాలు అవి పెట్టుకొని ఇంకా మనం పూజ అయితే చేసుకోవాలి. ఇంకా దీపం పెట్టి పూజ చేసుకున్న తర్వాత దేవునికి ప్రసాదాలు అయితే పులిహోర పాల తాలికలు ఇంకా రవ్వ కేసరి అయితే చేసి ప్రసాదాలు అయితే పెట్టినాం. తర్వాత ఇంకా పూజ అంతా ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఫస్ట్ టైం ఇంట్లో పెట్టినాం. చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది. అది ముట్టిరా ఆర్థిక వదిలేసి
కూర ముక్కు